ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ చావు బతుకుల్లో ఉన్నారా? ఆయన ఆరోగ్యం అంత విషమంగా ఉందా? ఎస్, అదే విషమ పరిస్థితుల్లో ఆయన ఉన్నారంటూ ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెలువరిస్తోంది. ముస్తఫా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇరాన్లోనే పుకార్లు ఎక్కువగా అవుతున్నాయి. ఫిబ్రవరి నుంచి బహిరంగంగా కనిపించట్లేదు ముస్తఫా. పదవి చేపట్టిన తర్వాత లైవ్ పబ్లిక్ అపియరెన్స్కి చాలా దూరంగా ఉన్నారు. కేవలం రాతపూర్వక ప్రకటనలతోనే కమ్యూనికేషన్లో ఉంటున్నారు. ఇరాన్ అధికార వర్గాల్లోనే ఇప్పుడు ఖమేనీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ముస్తఫా గాయపడ్డారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇరాన్లోనే జూనియర్ ఖమేనీ లేడంటూ గతంలో కూడా పుకార్లు వచ్చాయి. ఇజ్రాయెల్ కథనాలపై ఇటు ఇరాన్ కూడా ఇంతవరకు స్పందించట్లేదు, కొట్టిపారేయట్లేదు. అయితే ఈ అనుమానాలకు కారణం ఆయన చాలా కాలంగా బహిరంగంగా కనిపించకపోవడమే. 2026 ఫిబ్రవరిలో తండ్రి అలీ ఖమేనీ మరణం తర్వాత ముస్తఫా సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన ప్రత్యక్ష ప్రసంగాలు కానీ లైవ్ అపియరెన్స్లు కానీ దాదాపుగా లేవు. జస్ట్ రాతపూర్వక ప్రకటనల ద్వారానే సందేశాలు ఇస్తున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన కూడా గాయపడ్డారు అన్న కథనాలు అప్పటి నుంచే ఉన్నాయి. ఆయన తీవ్రంగా గాయపడి ఉండొచ్చని కొన్ని ఇజ్రాయిలీ పాశ్చాత్య వర్గాలు చెబుతుంటే, ఇరాన్ అధికార వర్గాలు మాత్రం ఈ వాదనలు ఖండిస్తూ గాయాలు స్వల్పమే అని గతంలో చెప్పాయి. అయితే ఈ పుకారును ఇరాన్ మాత్రం ఇంతవరకు ఖండించలేదు. దీంతో ఇప్పుడు అనుమానాలు మరింత పెరిగాయి.